ఇర్మియా గ్రంథం 14 అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకున్నాం, ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించు. ఇక్కడ ఇశ్రాయేలుకి వారు పాపము చేసినప్పుడు దేవుని దృష్టిలో వారి దోషులైనప్పుడు తిరిగి వారికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ప్రవక్త ద్వారా మీరు మారుమనసు పొందండి, మీరు చేసిన పాపాల విషయంలో, తిరుగుబాటు విషయంలో పశ్చాత్తాపడండి, తద్వారా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని సమకూరుస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉంటేనే తప్ప ఈ లోకంలో మీరు సుఖంగా జీవించలేరు. ఎందుకంటే శరీరానుసారమైన జీవితము దేవుడు కోరుకోడు, ఆత్మానుసారమైన జీవితము కోరుకుంటాడు. పాపానికి దాసులుగా ఉండకూడదు, శరీర ఇచ్చలకి బానిసలుగా ఉండకూడదు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ఆ రీతిగా పొరపాట్లు చేస్తూ వచ్చారు. అందుకనే అటువంటి వారందరికీ కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు. చూసారా? అంటే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వారు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఒక తరం అయిపోయిన తర్వాత ఇంకొక తరం కూడా తిరుగుబాట్లు చేస్తూనే వచ్చారు. ఎప్పుడైతే బాగుగా వారు ఉన్నారో వాళ్ళకి కొంతమంది రాజులు, న్యాయాధిపతుల దగ్గర 40 సంవత్సరాలు నెమ్మది ఉందన్నమాట. ఇప్పుడు సొలొమోను రాజ్య పరిపాలన చేసినప్పుడు 40 సంవత్సరాలు నెమ్మది ఉంది. అలాగా యెహూ పరిపాలన చేసినప్పుడు కూడా న్యాయాధిపతి 40 సంవత్సరాలు నెమ్మది ఉంటూ వచ్చిందన్నమాట. సో ఇంకొక న్యాయాధిపతి మారినప్పుడు వాళ్ళు నాయకులు తప్పు చేసినప్పుడు ప్రజలు కూడా ఆ విధంగా కూడా చేస్తూ ఉండేవారు. లేకపోతే నాయకులైన వారు మాదిరిగా ఉండకుండా ఇష్టానుసారంగా ప్రజలను విడిచిపెట్టినప్పుడు వారు కూడా తిరుగుబాటు చేస్తారు దేవునికి. అందుకనే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ పెద్దలైన మీరు, పెద్దలైన మనం అందరం కూడా యేసు ప్రభుని అంగీకరించాము, ఎరిగాము, రక్షకుడిగా అంగీకరించాము. అయితే క్రీస్తుని అంగీకరించినప్పుడు మన జీవితాలని మార్చాడు కదా. మన మనసు మారింది, మన హృదయం మారింది, మన జీవితాలు మారి సాక్ష్యాలు చెప్పమంటే ఏవేవో చెప్తూ ఉంటాం, మంచిదే. అయితే కొనసాగింపు ఎలాగుంది అనేది కావాలి. ఇక్కడ వీళ్ళు దేన్ని ఒప్పుకుంటున్నారంటే తిరుగుబాటుని ఒప్పుకుంటున్నారు. మనం కూడా అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు దేవుడు ఏదైతే చేయమని మనకు చెప్తాడో దాన్ని ఏం చేస్తాం? చేయం. రమ్మంటే రాము, చేయమంటే చేయం. దేనికి ఎందుకు వస్తుంది అది? తిరుగుబాటు. అందుకనే ఒక మాటను చూడండి, 1 సమూయేలు 15 అధ్యాయము 22, 23 వచనం చదవండి దయచేసి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఎను పాపంతో సమానము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అనే పాపముతో. తిరుగుబాటు అంటే దేన్ని బట్టి చెప్పాడు ఇక్కడ? తిరుగుబాటు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అమాలేకీయులను సంహరించాలని, అందరినీ సమూలంగా సంహరించాలని చెప్పాడు. వారితో శాపగ్రస్తమైనది ఏది కూడా తీసుకోవద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ సౌలు ఏం చేశాడు? ఆజ్ఞ అది ఏం చేశాడు? ఈయన ఎద్దుల్ని, వాటిని తీసుకుని వచ్చాడు, క్రోగిన వాటిని, బలమైన వాటిని తీసుకొచ్చాడు.
తర్వాత అమాలేకీయుల రాజును కూడా సజీవంగా తీసుకుని వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? సమూలంగా రాజు లేదు గీజు లేదు, అందరినీ కూడా ఏం చేయాలి? సంజాలి. మా కలీగ్ అయినా కొన్నిసార్లు మా కలీగ్ కాబట్టి పరాయి రాజు అయినా సరే ఎవరైనా కొలీగ్కి కొద్దిగా రెస్పెక్ట్ ఇద్దాం. అట్లా మానవ బుద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో దేవుని వాక్యం దగ్గర దేవుని దగ్గర ఏముండకూడదు? మోమాటం అనేది ఉండకూడదు. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞల్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దాన్ని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే దేంతో సమానం అంట? తిరుగుబాటు. అంటే అదే, ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు కూడా మనం దేవుని బిడ్డలో మార్చబడ్డాం, సాక్ష్యం ఇది అదే చెప్తాం. అనేక విషయాల్లో దేవుని మాటకు విధేయత చూపించకుండా, తూచా తప్పకుండా ఎంత చెప్పారో అంతా నేర్చుకోకుండా, అసలు వాక్యం వినటానికే చెవి వగ్గకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారు కదండి. ఏదో ఒకటి పని ఉంటే ఇటు అటు డైవర్ట్ అయిపోతూ ఉంటాం. సాధారణ ఎప్పుడు కూడా మనం శరీరానుసారంగా ప్రవర్తించాలని, సౌలు రాజులాగా ప్రవర్తించాలని. సౌలు రాజు కూడా మంచివాడే మొదట్లో, తర్వాత శరీరానుసారంగా మారిపోతూ వచ్చాడు. సో మనం కూడా అలాగే అవుతాం. గలతీయులకు కూడా పౌలు అదే మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? ఓ అవివేకులైన గలతీయులారా. అర్థమైందండి? ఎవరు అవివేకులు? ఆత్మానుసారంగా ఆరంభించిన వారు ఆత్మానుసారంగానే కొనసాగించి ఆత్మానుసారంగానే జీవితాన్ని ముగించుకోవాలి. అది శ్రేష్టమైనది. సో అటువంటి భక్తులు దేవుని దృష్టిలో విలువైన వారు. అటువంటి వారు వారిని గణపరుస్తూ వచ్చాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? నన్ను గణపరచవాన్ని గణపరుస్తున్నాడు. సో వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే నేను దాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో అనుదినం మీరు చదువుకోవాలి. తర్వాత దేవుని మందిరంలో వాక్యం చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? వినాలి. మీరు చదివిన దాన్ని, మందిరంలో విన్నదాన్ని, రెండింటిని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ధన్యులం అవుతాం. సో ఏది పట్టించుకోం, ఊరికే వింటాం వెళ్ళిపోతాం అట్లా ఉండకూడదు. ఇక్కడ కూడా మీరు క్రియాపూర్వకమైన ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ సంఘముగా వచ్చినప్పుడు మీరు నిజమైన అవసరత కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇతరులకి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, పరిచర్య చేయవలసినప్పటికీ కూడా, ఎప్పటికప్పుడు మీకు అనౌన్స్ చేసినప్పుడు, మనమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తున్నాడా లేదా? ఎంత టైం తీసుకుంటున్నాడు? కొన్నిసార్లు అదే ఆ తిరుగుబాట్లు కూడా మానుకోవాలి కొంతమంది. అందుకని కొంతమంది పరీక్షించుకుంటున్నారు. ఇంకా శ్రమల్లో కొనసాగుతుంటే వారు పరీక్షించుకుంటున్నారు. ఆ తిరుగుబాట్లు అనేవి మనం మనకు తెలియకుండానే తిరుగుబాటు చేస్తూ ఉంటాం. సో అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సౌలు రాజు ఏం చేశాడండి? ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈ ఎడ్లని అంటే ఏమంటున్నాడు? శోభమ్మ నీకు బలి అర్పిస్తానంటారు. అబ్బా ఆశ చూసా, ఇది దీన్ని ఏమంటారు? యుక్తి అంటారు అన్నమాట. అయితే ఆ సందర్భంలో దేవుడు ఏమన్నాడు? దహన బలులు, సమాధాన బలులు ఇవి అర్పించేదానికంటే దేవుని మాట వినుట శ్రేష్ఠ. అంటే అర్థం ఈ మానేమన్నా అక్కడ ఎవరైనా తీసుకొచ్చి అర్పించమన్నానా? నాకు అపవిత్రమైన నేను కోరుకుంటానా? ఎవరు ఇవ్వాలి? సొలొమోను అర్పించాడు. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మొదటి రాజులు 3వ అధ్యాయం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామము కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు నుండెను.
చదవను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. ఎన్ని బలులు అర్పించాడు? 1000. ఆ దినాల్లో బలిపీఠం లేదు కాబట్టి ఉన్నత స్థలంలో గిబియోనులో ఏం చేశారు వాళ్ళు? జనులు 1000. అర్పించే చోటే తాను కూడా అర్పించాడు రాజు. ఎన్ని బలులు అర్పించాడు? 1000. ఇప్పుడు దేవుడు అంగీకరించాడా లేడా? తన హృదయ స్థితిని చూశాడు. తన రాజుగా అపాయింట్ చేయబడ్డాడు. బాలుడు, నేను బాలుడిని, నా తండ్రి దావీదు స్థానంలో నన్ను పెట్టావు, విస్తారమైన జనం, ఈ జనాల్ని పరిపాలించడం నా జ్ఞానం కానీ నా శక్తి కానీ సరిపోదు, కాబట్టి నాకు జ్ఞాన హృదయం ప్రభువ, మంచి చెడుల్ని నీతి న్యాయాలని వివేచించే వివేచన దయచేయి ప్రభు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అబ్బా మంచి ప్రార్థన చేసేవయ్యా కదా, నా ప్రజల్ని నీ భక్తి భయాలతో నీతి న్యాయాలుగా పరిపాలించాలని, వారికి న్యాయమైన తీర్పులు తీర్చాలని జ్ఞానాన్ని కోరుకున్నాం, అది ఇస్తున్నాం. నీ శత్రువు ప్రాణాన్ని కోరుకోలేదు, నీ కొరకు వెండి బంగారాలను కోరుకోలేదు, ఐశ్వర్య ఘనతలను కోరుకోలేదు. కాబట్టి నీవు కోరుకున్న దాంతోపాటు ఇది కూడా అదే యేసు ప్రభు చెప్పింది కూడా అదే. మొదట నా దేవుని నీతిని రాజ్యాన్ని అప్పుడే ఇవ్వండి. సో సొలొమోనుకి ఆ జ్ఞానం ఉందా? ఆ చేసే ప్రార్థనలు కూడా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? దేవుడు మనసు ఎరిగే జ్ఞానం ఉండాలి, అదే దేవుని చిత్తాన్ని ఎరిగే జ్ఞానం ఉండాలి. సో మనం సామాన్యంగా ఏం చేస్తాం? మొదటి దేన్ని అడుగుతాం? మన అవసరాలు అడుగుతాం. ఎవరు పొందలేదు అట్లా బైబిల్లో, అందుకని మీరు నేను కూడా పొందాం. ఈవెన్ అన్నా కూడా పొందలేదు. నా కొడుకు కావాలి, నా సవతి ఇలా నన్ను నిందిస్తుంది, నన్ను ద్వేషిస్తుంది అని ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ఆ మందిరంలో ఉన్న కొరత చూసి నాకు ఒక కుమారుణ్ణి, ఎందుకంటే మగవారు అక్కడ మందిరంలో యాజక ధర్మం చేయాలి కాబట్టి ఒక మగ పిల్లవాడిని ఇచ్చి వెంటనే సమర్పించింది. అప్పటి నుంచి వాడిని దర్శిస్తూ వచ్చాడు. ఎవరిని? ఏలీ కుమార్ని, కుటుంబాన్ని దర్శించి ఈయన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ఈయన గొప్ప యాజకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. సమయాలు రాజులను సైతం ఏం చేశాడు? ఆయన నియమిస్తూ వచ్చాడు. సౌలు రాజుని ఆయన నియమించాడు, అభిషేకించాడు. ఇంకెవరిని? దావీదుని కూడా, మొదటి 2 రాజుల్ని కూడా ఆయనే అభిషేకిస్తూ వచ్చాడు. చూసారా? అలాగా దేవుడు ఎప్పుడు కూడా మాటకి విధేయత చూపించాలంటే మాటలు ఏం చేయాలి మనం? ముఖ్యంగా ఆజ్ఞల్ని. ఈ దినాల్లో అందరూ కోరుకునేది ఏంటంటే, ఎంటైర్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేకులు ఏం చేస్తారంటే వాగ్దానాలనే పంపుతారు. దేవుడు నిన్ను కాపాడును గాక, దేవుడు నిన్ను మనం నడిపించును గాక, ఇవే ఉంటాయి. దేవుడు నీకు ఐశ్వర్యం కలిగి చేయను గాక, అవే ఉంటాయి. అవును, ఏముండాలి? అది నెరవేరాలంటే ఏముండాలి? నువ్వు ఆజ్ఞను పాటించాలి. ఓకే, కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ బలులు అంగీకారం కాని బలు అర్పించాలి. ఎప్పుడు అర్పించాలి? దాని బలు ఎప్పుడు అర్పించాలి? దేవుని ద్వారా నీవు సహాయం పొందిన తర్వాత. సహాయం ఎప్పుడు చేస్తాడు? సరే, అమలేకుని చంపమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏం చంపావు నువ్వు? ఒకరిని పెట్టుకున్నావు. తర్వాత ఇంకేం చేసావు? అక్కడ పశువులను తీసుకొచ్చి బలు, ఇంకేమంటాడు? నేను దేవునికి బలు అర్పిస్తాను. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? మనం కూడా అనేకసార్లు బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటాం, బుద్ధిహీనంగా ఆలోచిస్తూ ఉంటాం, బుద్ధిహీనంగా విధేయత చూపిస్తూ ఉంటాం కదా. ఇది కూడా బుద్ధిహీనం. ఎవరిది? తిరుగుబాటు కింద వచ్చింది. ఆ తిరుగుబాటుకి ఏమైంది? పోస్టే పోయింది. ఏం పోస్ట్? రాజరికమే పోయింది. దేవుని కృప దూరం అయిపోయింది. అతను దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని వెతుకుతాడు? విధేయుల్ని వెతుకుతాడు. వాక్యం నేర్చుకుంటూ విధేయులు. అందుకనే చూడండి, కీర్తన 25:11. కీర్తన 25:11 చూడండి, త్వరగా చదవండి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఏమంటున్నాడు ఆయన? తప్పు చేసిన వెంటనే ఏమంటున్నాడు? నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమింపు. తర్వాత
యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన బోధించ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. దేవుడు ఎంత చెప్తే అంత సరిగా అర్థం చేసుకోవాలి. తొందరపాటు అనేది ఉండకూడదు. లేకపోతే సొంత బుద్ధి అనేది కలపకూడదు. అది విషయం లాంటిది సొంత బుద్ధి. మనం అనుకుంటాం ఇది అది కదా, దేవుడు మంచివాళ్ళు అనుకుంటాం. లేదు, దేవుడి ఆజ్ఞ దగ్గర ఆజ్ఞ అంటే ఆజ్ఞ, అప్పుడే నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి తిరుగుబాటు అంటే అదనమాట. చూడండి తర్వాత 7వ వచనంలోకి వద్దాం. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసేతమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించు. సో అట్లా ఎప్పుడైతే తిరిగి దేవుని కృపను కోరుకుంటారో, దేవుని సహాయం కోరుకుంటారో, దేవునితో సరి చేసుకునేది నేర్చుకోవాలి కదా. కొత్త నిబంధనలు కూడా అంతే. అందరూ కూడా ఏం చేసుకోవాలి? దేవునితో సమాధానపడాలి. దేని బట్టి సమాధానపడాలి? తిరుగుబాటును బట్టి, దోషములను బట్టి, చేసిన తప్పులను బట్టి ఏం చేయాలి? చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటి జోలికి మనం వెళ్ళకూడదు. స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎప్పుడైతే మనం దోషాలు చేయకుండా ఉంటామో అది. ఒకవేళ దావీదు చేసిన తర్వాత వెంటనే రియలైజ్ అయ్యి ఏం చేశాడు? నా పాపము ఘోరమైనది, నా తిరుగుబాటు ఘోరమైనది అని చెప్పాడు. వెంటనే సమకూర్చబడ్డాడు. దేవుడు తన ఉద్దేశించిన కార్యాలు తన ద్వారా జరిగించుకుంటూ వచ్చాడు. సో దేవుడు అది చూస్తాడనమాట. ఈవెన్ పేతురు కూడా యేసుప్రభు దినాల్లో తాను కూడా ఎన్నో పొరపాట్లు చేస్తూ వచ్చాడు. ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తూ వచ్చాడు. ఇది చేయమంటే అది చేస్తూ వచ్చాడు. ఎవరు చేస్తారు ఈ పని? నేను చేసేస్తాను అంటాడు. ముందుకు వచ్చి చేసే దగ్గర ఏం చేస్తాడు? ఒకదానికొకటి ఏదేదో చేస్తాడు. చెప్పే మాటలకి చేసే చేతులకి పొంతన ఉండదు. దినాల్లో మనం కూడా పరీక్షించుకోవాలి. అర్థమవుతుంది. వాక్యాన్ని ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. కాబట్టి నువ్వు ఆజ్ఞలోనూ లేకపోతే వాగ్దానంలో అందరూ వాగ్దానాలు నేర్చుకుంటారు, కంఠస్థం చేస్తారు తప్ప ఆజ్ఞలను కూడా నెరవేర్చుకోవాలి. పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, ఏ విషయంలో ప్రవర్తన ఎలా ఉండాలని రాసిందో ఈ ఆజ్ఞలన్నింటినీ, కట్టడలన్నింటినీ, న్యాయ విధులన్నింటినీ, పద్ధతులన్నింటినీ కూడా మనం నేర్చుకుని పాటించాలి. ఓకే, లేకపోతే ఏమవుతుంది? ఇశ్రాయేలు వలె వస్తుంది. ఎందుకంటే మనుషులు తట్టుకోలేరు. ముఖ్యంగా దేవుని ప్రజలైన వారు దేవుని సొత్తు. కాబట్టి మనల్ని శిక్షించడానికి, సరిచేయటానికి ఆయనకి అధికారం ఉంది. ఇవాళ అందుకనే దావీదుకు కూడా అవకాశం ఇచ్చాడు. తప్పు చేసినప్పటికీ కూడా, పాపం చేసినప్పటికీ కూడా, వ్యభిచారము, నరహత్య చేసినప్పటికీ కూడా నాతాన్ని పంపించి హెచ్చరించాడు. అప్పుడు కూడా కఠినం చేసుకుంటే అంతే, అవుట్. మనం కూడా ఎన్నిసార్లు దావీదుకి ఒకసారి ఇచ్చే సెట్ అయిపోయాడు. ఒకసారి చెప్తే సెట్ అయిపోయాడు అంటారు కదా, సెట్ అయిపోయాడు. మనకి ఎన్నిసార్లు చెప్పాలి? మీరు కాదు, మీరు మంచివాళ్ళే. ఇంకా కొంతమంది మనం కూడా చేసుకోవాలి. ఊరికే రావటం కాదు కానీ. కాబట్టి దేవునికి విధేయత చూపించే విషయంలో, అనుదినమైన గణపరిచే విషయంలో, దేవుడిచ్చిన పరిచర్య, సంఘ క్షేమం కొరకు, ఇతరుల క్షేమం కొరకు మనం ఏం చేస్తున్నాము, మన బుద్ధి జ్ఞానాలను ఎలా వినియోగిస్తున్నాము, ఎంత యథార్థంగా ప్రవర్తిస్తున్నాము, ఎంత చురుగ్గా ఆత్మీయ చురుగ్గాను కలిగి ఉంటున్నాము, మన సొంత విషయాల కొరకైనా, లేకపోతే దేవుని పని కొరకు కూడా, లేకపోతే ఇతరుల కొరకు కూడా. మీరు కూడా వస్తున్నారు. వచ్చినప్పుడల్లా మీకు ఏం చెప్తామంటే, ప్రస్తుతానికి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు వారి గురించి చెప్తాం. ఏం చేయాలి? వాళ్ళ కొరకు చేయాలి. ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది, పాఠంలో మళ్ళీ అదే పాడుతూ కూర్చోకూడదు, వచ్చి వినాలి. అందుకని రమాదేవి గారు ఒక 15 నిమిషాలు ముందుగానే వస్తారు, ప్రార్థన చేస్తారు, వచ్చి అడుగుతారు, బ్రదర్ ఈరోజు ప్రార్థనా అంశాలు ఏంటి అంటే ఫ్రెష్గా ఏమున్నాయి, లేకపోతే పాత పాటే కాదు, వేటికి జవాబులు వచ్చినాయో దానికి వందనాలు చెల్లిస్తాను. అందుకని నేను కూడా శాంపుల్ చూపించాను.
ఇందాక చిన్న ప్రార్థన చేసినప్పుడు కూడా శాంపుల్ పెట్టాను. ఆ యాచనాన్ని స్వస్థపరిచినందుకు మిగిలిన సమస్యలు ఏంటి వారు సరే అయిన తర్వాత వారు ఏం చేయాలి? రావాలి, మందిరానికి రావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, అందరితో కలిసి ప్రార్థన చేయాలి కదా. అలా ఉంటాయి. లేకపోతే నీకు రిపీటెడ్గా నువ్వు ఎంత అవిధేయత చూపిస్తావో నీకు కూడా అన్ని సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకు? దాన్ని మనం విడిచిపెట్టలేదు, ఆ తిరుగుబాటుని విడిచిపెట్టలేదు. అట్లా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. తండ్రి తన కుమారుల ఏడులో జాలిపడినాడు. చూడండి కీర్తన 103 13వ వచనం చదవమ్మా. 12 తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. ఎన్నో వచనం అమ్మా? 13. రైట్, థ్యాంక్ యూ. 13వ వచనం చదువుతున్నారు చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూసారా? తండ్రి తన కుమారుల ఎడల మన ప్రేమలో కూడా వచ్చేస్తాడు అన్నమాట. ఎప్పుడు తిరుగుబాటుని మనం ఒప్పుకున్నాం, విడిచిపెట్టినప్పుడు, సరి చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినట్టు. లేకపోతే ఆ శ్రమలు అలా కొనసాగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. 12వ వచనం ఏముందమ్మా? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూసారా? పడమటికి తూర్పు అంటే ఎంత? కొంతమంది లెక్కలు చెప్తారు, ఇంత లెక్కలు అంత లెక్కలు కాదు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు. ఎక్కడ అస్తమిస్తాడు? సూర్యుడు ఉదయించే వరకు ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఉదయించిన వెంటనే చీకటి ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? పడమటికి వెళ్ళిపోతుంది. పడమటికి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? చీకటి. ఎప్పుడైతే నీతి సూర్యుడు యేసుప్రభు నా జీవితంలో ఉదయించాడు హృదయంలో, పాపం అనే చీకటి ఏం కావాలి? వెళ్ళిపోవాలి. మనం సచ్చే వరకు, ఆయన వచ్చే వరకు వెళ్ళిపోవాలి. ఓకే? అయితే కొన్ని విషయాల్లో వెళ్ళిపోతుంది. యేసే ప్రభు అని ఖచ్చితంగా నమ్ముతాం. వేరొక దేవుడిని, వేరే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళరు. అయితే ఈ విధేయత చూపించే దగ్గర కొన్నిసార్లు ఏమవుతుంది? పొరపాట్లు చేస్తుంటాం. నేటి దినాల్లో వాక్యాన్ని ఎప్పుడు కూడా నేర్చుకోవాలి అని వింటారు, కానీ అది వెంటనే మర్చిపోతారు. మనం కూడా అడిగాను, సండే ఏం నేర్చుకున్నారంటే వీళ్ళు మర్చిపోయారు. కొంతమంది ఏం చేస్తారు? మర్చిపోతే ఏం లాభం? అందుకని ఏం చేయాలి? మీరు తిరిగి ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా గుర్తు చేసుకునేది అందుకనే చెప్పారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించు. దేవుడు క్షమిస్తాడు. దేవుని నామానికి ఒకవేళ ఆయన క్షమించకపోతే, వీళ్ళు తిరుగుబాటు చేస్తూనుంటే, వీళ్ళు శిక్షిస్తూనుంటే, వీళ్ళు బలహీనంగా ఉంటే దేవుని నామానికి అపకీర్తి వస్తుంది అన్నమాట. కొత్త నిబంధనలో కూడా పౌలు ఆ మాటను గుర్తు చేస్తాడు. ఏమని? మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం ఏమవుతుంది? అన్ని జనుల మధ్య దూషణ పాలు కదా. బయట మనం చెడుగా ప్రవర్తించామనుకో, ఏమవుతుంది? ఒకవేళ మనం క్రైస్తవుడు అని చెప్పినప్పుడు ఏమవుతుంది? బయటే కాదు, ఈవెన్ సంఘంలో కూడా ప్రవర్తించినా కూడా అట్లే ఉంటుంది కదా. సాతానికి చోటిచ్చిన వారిగా ఉంటాం. ఇప్పుడు సంఘాలన్నీ కూడా లోకంలో బయటకు వెళ్ళిపోతున్నాయి. ఆ సంఘంలో గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు. ఎందుకంటే నీకు అధికారం లేదని, నీ మాట లేదని. ఎవరిని నియమిస్తే వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు, వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, అయిపోతుంది. దేవుడు నియమించిన వారిని పక్కన పెట్టి నేను వస్తా ఏమొస్తావు? నేనైతే ఇక్కడ నిరభ్యంతరంగా ఎవరైనా వస్తే చేస్తే రండి అంటాను నేను. ఓకే, నేను మరి చేయగలరా? సామర్థ్యం అనేది ఉండాలి. నువ్వు వచ్చి కూర్చోవడమే కష్టమైపోతుంది మనకి.
ఈ చెప్పేది చేసేది తర్వాత కదా. అట్లా ఇతరుల సమస్యలు వాళ్ళు భారంగా వాళ్ళు ఆదరించడం, వాళ్ళని కంఫర్ట్ చేయటం, ఎన్నో సమస్యలు ఉంటాయి, కృంగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఊరికే ఇదంతా సోకుల కొరకే పరిచర్య చేస్తున్నారు, కానీ అది ఇతరుల క్షేమం కొరకు కానీ దేవుని కొరకు కానీ దినాల్లో చేయట్లేదు చాలామంది. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు సిద్ధపడాలి, మీరందరూ కూడా సిద్ధపడాలి. ఐఎమ్ హ్యాపీ. ఆ విధంగా ఉంటే దేవుడు కూడా సంతోషిస్తాడు. అర్థమవుతుందా? తర్వాత 8వ వచనం. నిస్సహాయులకు ఆశ్రయుడా, కష్టకాలంన వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలెనున్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. చూసారండి, ఇశ్రాయేలునకు ఆశ్రయుడే, కష్టకాలమున రక్షకుడు. కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? అది దేవుడు అనుమతించాడంటే దేవుడు తోడుగా ఉంటాడు కదా. అది ఇప్పుడు అక్కడ 32వ అధ్యాయంలో తినవసరం లేదు, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో వారు మోషే ఏమో అక్కడికి ఆజ్ఞల పలకలను తీసుకురావడానికి వెళ్ళాడు. కింద ఏం చేస్తున్నారు వీళ్ళు? దూడను తయారు చేసేస్తారు. సృష్టికర్తని దేంతో పోలుస్తున్నారు? గడ్డి మేయి ఎద్దు రూపాయలు. వాళ్ళ దగ్గర బంగారం ఉంది, అదే బంగారంతో ఏం చేస్తున్నారు? దూడని చేసేస్తారు. వాళ్ళు పరీక్షించడానికి అనుమతించాడు. ఐగుప్తు నుంచి 7 నెలలను అడిగి తెచ్చుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, సోకలు చేస్తారా, దూడని చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం, ఏం చేస్తారో చూద్దామని బంగారం అనుమతి తెచ్చుకోండి అని చెప్పి తెచ్చుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? 4 రోజులు ఆయన కనపడలేదు. ఎవరు? మోసే. ఆయన స్ట్రిక్ట్గా చూస్తాడు. భక్తిహీనత ఏమాత్రం ఒప్పుకోవడం చేసుకున్న తర్వాత సరే అదేదో పరిష్కారం అయింది. మోషే అడ్డుపడ్డాడు. డైరెక్ట్గా ఆ పాపంలో, ఆ విగ్రహ ఆరాధన అనే పాపంలో పాలు పొందిన వారందరినీ చంపేశారు లేవీయులు. తర్వాత ఏమైందంటే 33వ అధ్యాయంలో నేను మీతో కూడా రానంటాడు. మీరెందుకు? మీరు కఠిన హృదయం కలిగిన వారు, మెడ వంచిన వారు, ఎప్పుడూ తిరుగుబాటు చేసేవారు, నేను మీతో రాను. మోషే నువ్వు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చే కదా, నువ్వే తీసుకెళ్ళి ఉంటాడు. అప్పుడు మోషే ఏమంటాడు? 33వ అధ్యాయంలో చదువుకున్న తర్వాత 10వ వచనం నుంచి చదువుకోండి, ఉంటాయి తర్వాత చూసుకోండి. అప్పుడు దేవుడు ఏమంటాడు? అప్పుడు మోషే ఏమంటాడు? దేవా, నీవు మాతో రాని ఎడలా మేము కదలం ఇక్కడే ఉంటాం, కదలం ఇక్కడే ఉంటాం. మనమైతే ఏం చేస్తున్నావు? నువ్వు రాకపోతే వెళ్ళావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు కదా. మళ్ళీ ఎక్కడేమో యోర్దాను దాటాలి. కనాను ఊరికే వస్తుందా? యోర్దాను దాటాలంటే ఎవరు పాయలు చేయాలి? కాబట్టి నీ కష్టాల కడల నుంచి నిన్ను విడిపించాలంటే దేవుడే కావాలి. అందుకని ఆ దేవునికి విధేయత చూపించే విషయంలో తప్పిపోతున్నాం. గతంలో కూడా తప్పిపోయాం. సరైన మారుమనసు పొందాలి. అక్కడ కూడా స్వార్థ జీవితాన్ని చూపించకూడదు. ఓకేనా? జాగ్రత్తగా ఉండి నేర్చుకోవాలి. ఈ కష్టాల నుంచి విడిపించు ప్రభు అంటాం. విడిపించిన తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ నీ సొంత పనుల్లో చేసుకుంటా ఉంటా, లేకపోతే చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఉంటాం. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియానిటీ ఆఖరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి పైకి ఆకులు ఉంటాయి కానీ ఫ్రూట్స్ అనేవి ఉండవు. ఫలాలు లేని క్రైస్తత్వము. ఆకులు మాత్రం జనాలు ఉంటారు చర్చిలో, ఆదివారం మాత్రమే వస్తారు, మిగిలిన రోజుల్లో వస్తారు కొంతమందిగా. చాలామంది ఇప్పుడు మన దగ్గర దేవుని పాటిస్తున్నారు. చాలామంది వినరు, పాటించరు. కొంతమంది విన్నా పాటించరు. సో వాడు స్వేచ్ఛ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అందుకే ఈ భౌతికంగా ఇటువంటి తిరగటానికి, సొంత పనులు చేసుకోవటానికి అట్లా వస్తూ ఉంటారు. కాబట్టి వాడికి సొంతంగా ఏమన్నా ఉన్నప్పుడు, ప్రార్థన కావలసినప్పుడు, లేకపోతే ఇంకోటి కావలసినప్పుడు అప్పుడు ఎంత భక్తి చూపిస్తారంటే అంత భక్తి చూపిస్తారు. ఎంత 2-3 రోజులే, తర్వాత మళ్ళీ ఉండదు అది.
ఆ భక్తి ఉండకూడదు. అదే మోషే ఏమన్నాడు, నీవు రాకపోతే నీ ప్రజల్ని తోడుకుపోను. ఎందుకు అన్నాడు? నా శక్తితో నా భక్తితో ఇదేమి నేను చేయలేదు. అందుకని పౌలు కూడా అన్నాడు, మా శక్తితో. పేతురు కూడా అన్నాడు, వీరిని మా శక్తితో మేము ఏమైనా స్వస్థపరిచామనుకున్నారా? లేదు, మీరు దాన్ని బట్టి సువార్త చెప్పేశాడు. యేసు ప్రభువును మీరు సిలువ చంపారు కదా, ఆ నామమున ఈయన స్వస్థత వచ్చిందండి. ఆయన పునరుద్ధాన బలంతోనే ఆయన లేచాడండి. మీరు చంపిన యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆ బలంతో ఆయన ఉన్నాడంట. 4వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తలుల కార్యం. ఓకే, తర్వాత చూసుకోండి. కాబట్టి ఏ విధంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? కష్టకాలమున్న రక్షకుడా. సరే, కష్టకాలం రక్షకుడే, మళ్ళీ కష్టాలు రాకుండా చూసుకోవాలి మనం జాగ్రత్త. మా దేశంలో నీవేళ పరదేశమై ఉన్నావు. దేవుడు పరదేశం ఎందుకు ఉంటాడండి? కదా, మనం ఆయన పక్కన పెడితే ఏమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త అవసరం లేదు, 8వ అధ్యాయంలో శిష్యులతో పాటు దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎక్కడ? గనసరేతుకి వెళ్ళాలి. అక్కడ శానాన్ని దెయ్యాలను పట్టిన వాడిని బాగు చేయాలి. శోభమ్మ దెయ్యాలను పట్టిన వాడిని వినాలి, వెళ్ళగొట్టాలి, దెయ్యాలను వెళ్ళగొట్టాలి, వాడిని బాగు చేయాలి. అక్కడికి వెళ్తున్నాడు. మధ్యలో ఏమైపోయింది? గాలి తుఫాన్లు వచ్చినాయి, సముద్రపు పొంగు ఎక్కువైంది. దాంతో వాళ్ళు ఏమంటున్నారు? యేసు నీకు చింత లేదా? ఎవరికి చింత లేదు? అప్పుడు దాకా యేసు ప్రభు అమరంలో ఎందుకు పండుకోవాల్సి వచ్చింది? ఆయనతో మీరు సహవాసం ఎందుకు చేయలేదు? ఆయనతో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు జీవం గల మాటలు నీ నోట్లోనే ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఆ మాటలు ఎందుకు నేర్చుకోలేదు? మరి ఎలాగా? అక్కడున్న పరాయ వీళ్ళే, 12 మంది ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళే ముచ్చట్లు చెప్పుకుంటారు. చేపలు అక్కడ బాగుపడతారు బాబు, ఇక్కడ బాగుంటాయి, అవి ఆ కబుర్లు చెప్పుకుంటారు. ఆ కబుర్లు చెప్పుకుంటే ఎక్కడ ఉంటాడు? ఈనాడు సంఘాల్లో కూడా ఆ కబుర్లు చెప్తేనే వింటారు. దేవుడు ఎక్కడ ఉంటాడు కదండి? సరైన మాటలు మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? శవం నిద్ర వస్తుందా? లైట్. 9వ వచనం చదవండి. భ్రమసీన వాని వలెను రక్షింపలేని శూరుని వలెను నీవేలా ఉన్నావు? యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడువకుము. ఇప్పుడు కొద్దిగా బుద్ధి వచ్చింది. కాబట్టి భ్రమసీన వాని వలె, రక్షింపలేని సూర్యుని వలె నీవేళ ఉన్నావు. రక్షింపలేడా? అదే దావీదు ఏమంటాడంటే, నీ వల్ల శూర కార్యములను శత్రువు ఎంతటి వాడైనా జయించగలం. ఎవరి ద్వారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడికి రోషాన్ని కలిగజేస్తున్నారు. దేవుడి దగ్గరికి రాదగిన రీతిగా వస్తున్నారు. ముందుగా ఏం చేయాలి? మా తిరుగుబాట్ల గురించి మేము పశ్చాత్తాపడుతున్నాం కాబట్టి మా దోషాలను క్షమించమని అడిగారు, మంచిది. తర్వాత కష్టకాలంలో మమ్మల్ని రక్షించని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఆయన దేవునికి ఏం చేస్తున్నారు? రోషానికి. భ్రమసిన వాళ్ళు ఎందుకున్నాం? రక్షింపలేని సూర్యుని వల్లే నీ పేరు పెట్టబడిన వారు మమ్మను చెయ్యి. కాబట్టి ఎవరు విడిచిపెడుతున్నారు చెయ్యి? దేవుడు ఎప్పుడు చెబుతున్నాడు? దేవుడు ఎటువంటి వాడు? ఎన్నడు 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 అంటే ఎప్పటికీ, ఎన్నడు విడవని. మనం ఆయన చేతిలో మన చేయి పెట్టాలి కదా, మన చెయ్యి ఆయనకు అందించాలి కదా. నన్ను నడిపించు ప్రభువా, ఇందాక పాట కూడా పాడుకున్నాను, నడిపించు ప్రభువా అని. ఇందాక ఈ వాక్యం ఉంటుందని నేను పాట తీయలేదు, పాట కూడా అట్లాగే దేవుడు ఇవ్వాలి. సో కాబట్టి అట్లా మన చెయ్యేమో ఆయన చేతిలో పెట్టాం, ఆయన నడిపించు నా నామాను,
నడిపించిన ప్రభు అన్నం మన ఇష్టానుసారంగా నడుచుకుంటాం. మునిగిపోయినప్పుడు అప్పుడు కావాలి. కాబట్టి సో ఎప్పుడు కూడా దేవుడితో మనం చేయి పట్టుకునేలాగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని గుర్తు చేసుకోవాలి, ప్రభువుని గుర్తు చేసుకుని ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. సంఘం ద్వారా ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నామా, వాక్యాన్ని సరిగా వింటున్నామా, దేవునికి చేయవలసినవి చేస్తున్నామా, దహన బలులు ఆరాధన చేస్తున్నామా, సరైన ఆరాధన అంటే ఆయన చేసిన ఆరాధన అంటే దహన బలు కాదు. ఎవరు? సౌలు రాజు చేసింది అంగీకరించు. ఆయన వల్లే అది తిరుగుబాటు చేసే విధేయత. తిరుగుబాటుతో కూడిన విధేయత చేయకూడదు. చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. రండి, ఆదివారం ఎన్ని గంటలకు రావాలి? నువ్వు ఎంత సేపు అనుకుని నేను 11 గంటలకు వస్తే ఏమనుకుంటున్నావు అంటాడు మా జాన్సన్. అప్పుడు దాకా పండుకుంటాడు కాళ్ళు తిని. రెండయ్యా యవనస్తులు పనులు ఉంటాయంటే కరెక్ట్. సరే లేదు చదువుకుంటే రియల్గా చేసుకుంటే పర్వాలేదు. అప్పుడు కూడా మీ ఆసక్తిని అలాంటి టైంలో చూడాలి. ఇబ్బంది కలిగినప్పుడు సూర్యుడాలే నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే ఏం చెప్తాడు ఆయన? నువ్వు వదిలేసావు, నేను కాదు నువ్వే వదిలేసావు అంటాడు దేవుడు. అది లేకుండా జాగ్రత్తగా చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఈ వాక్యాన్ని విన్న వాక్యాన్ని అనుసరిద్దాం.